భౌతిక జాలి, శోకము, అశ్రువులు అనేవి ఆత్మజ్ఞాన విషయములో అజ్ఞానముకు చిహ్నములు. శాశ్వతమైన ఆత్మ పట్ల చూపబడే జాలి నిజమునకు ఆత్మానుభూతి అనబడును. మధుసూదనః అను పదము ఎంతో ప్రధానము. శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసుని సంహరించెను. ఇప్పుడు కర్తవ్య నిర్వహణలో తనను ఆవహించిన భ్రాంతి అనే రాక్షసుని శ్రీకృష్ణుడు వధించవలెనని అర్జునుడు కోరుతుండెను. జాలిని ఎక్కడ ఎప్పుడు చూపవలెనో ఎవ్వరునూ ఎరుగరు. నీటిలో మునిగిపోతున్నట్టి వ్యక్తి బాహ్య వస్త్రాలపై జాలి చూపుట మూర్ఖత్వమే అగును. అజ్ఞాన సాగరములో చిక్కిన మానవుని బాహ్య వస్త్రాలను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడెన్నడూను రక్షింపబడడు. ఈ విషయము ఎరుగక బాహ్య వస్త్రముల వంటి దేహము కొరకే శోకించువాడు శూద్రుడుగా పిలువబడును. అర్జునుడు క్షత్రియుడు కనుక ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యము కాదు. అజ్ఞానుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగించగలడు. ఆ ఉద్దేశము కొరకై భగవానుడు ఈ గీతాగానమును చేసెను. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరించబడినట్లుగా భౌతిక దేహము మరియు ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనముతో ఆత్మ సాక్షాత్కార శాస్త్రమును ఈ అధ్యాయము మనకు బోధించును. మానవుడు ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరిస్తూ నిజమైన ఆత్మతత్వ విషయములో స్థితుడైనట్టి వానికే ఈ ఆత్మానుభూతి సాధ్యపడును. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు భిన్నము కాదు. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత అంతటా భగవానునిగా పేర్కొనబడెను. పరతత్వానుభూతితో భగవానుడే చరమాంశము. పరతత్వము బ్రహ్మముగా, పరమాత్మగా, భగవానునిగా 3 దశలలో అనుభూతమగును. వదంతి తత్తత్త్వవిదస్తత్త్వం యద్ఘనమాద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శప్యతే. పరతత్వము తత్వవిదులచే 3 దశలలో అనుభూతమగును. అవన్నీ అభిన్నములై ఉన్నవి. పరతత్వపు అట్టి వివిధ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవానునిగా వ్యక్తము కాబడును. ఈ 3 దివ్య అంశములను సూర్యుని ఉదాహరణతో చక్కగా వివరించవచ్చును. సూర్యునిలోను సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అను 3 విభిన్న అంశములు ఉండును. సూర్యకాంతిని మాత్రమే అధ్యయనము చేసేవాడు ప్రాథమిక విద్యార్థి కాగా, సూర్యబింబమును అనగా ఉపరితలమును అవగాహన చేసుకొనిన వాడు అంతకంటే మరింత అధిక అభివృద్ధిని సాధించిన ఉన్నత విద్యార్థి అగును. కానీ సూర్యగ్రహములో ప్రవేశించగలిగిన వాడు అత్యున్నత విద్యార్థి అగును. కేవలము సూర్యకాంతిని అనగా దాని విశ్వవ్యాపకత్వమును గూర్చి, ప్రకాశవంతమైన దాని నిరాకార కాంతిని గూర్చి మాత్రమే అధ్యయనము చేసి సంతృప్తి చెందు సాధారణ విద్యార్థులను పరతత్వపు బ్రహ్మానుభూతిని పొందిన వారితో పోల్చవచ్చును. మరింత అధికముగా పురోగమించిన విద్యార్థి సూర్యబింబమును గూర్చి తెలుసుకోగలుగును. కాబట్టి సూర్యబింబముతో పరతత్వపు పరమాత్మ జ్ఞానము పోల్చబడినది. సూర్యమండలములోకి ప్రవేశించగలిగిన విద్యార్థిని పరతత్వపు రూపలక్షణములను
అనుభూతి చెందిన వారితో పోల్చవచ్చును. కనుకని పరతత్వ అధ్యయనములో నెలకొనిన వారందరూను ఒకే విషయముకు సంబంధించిన అధ్యయనములో నెలకొనినప్పటికీ పరతత్వపు భగవానుడును లక్షణమును అనుభూతి చెందినట్టి భక్తులే ఆధ్యాత్మికవాదులు, అత్యున్నత తత్వజ్ఞాన సంపన్నులౌదురు. సూర్యకాంతి, సూర్యబింబపు, సూర్యమండలములోని అంతరకర్మలు అభిన్నములైనను ఈ 3 వివిధ దశల విద్యార్థులు ఒకే తరగతికి చెందినవారని మాత్రము చెప్పరాదు.